తెలుగు చిత్ర సినిమాకు సంక్రాంతి సినిమాలు అద్భుతం. జనవరి నెల ఒక వరమని అన్నారు తెలుగు సినీ సీనియర్ రచయిత పరచూరి గోపాలకృష్ణ. మా సినిమా వాళ్ళకి జనవరి మాసం ఒక వరం. 350కి పైగా సినిమాలకి రచయితగా పనిచేసి ఎంతో పేరు పొందారు. ఆయన సోదరుడు పరచూరి వెంకటేశ్వరరావు క్లాసిక్స్ అందిస్తే ఈయన ఊరమాస్ సినిమాలకు కథా స్క్రీన్ ప్లే డైలాగ్ రచయితగా చాలా హిట్స్ ఇచ్చారు. పరచూరి గోపాలకృష్ణకి వీడియో కొడితే మీకు అవి కనపడతా ఉంటాయి ఆ మొదటి సినిమాలు. ప్రస్తుతం సినిమాలకు పనిచేయడం తగ్గించినా తనకు తోచిన విధంగా సలహాలు ఇస్తుంటారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సినిమా పాటలు చెప్తుంటారు. కొత్త సినిమాలు ఏది విడుదలైనా వాటి గురించి విశ్లేషిస్తుంటారు. ఒకరి ఆశీస్సుల ద్వారా మనం పొందేటువంటి పేరు ప్రఖ్యాతులు వేరే ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన జనవరి నెల సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించారు. తన చిన్నప్పుడు సంక్రాంతి పండగకి కోడి పందాలు బాగా చూసేవాడినని అన్నారు. సంక్రాంతి అంటే చిన్నప్పుడు కోడి పందాలండి. ఇంట్లో అమ్మగారు చాలా పెద్ద రథం ముగ్గు వేసి ఇల్లును అలంకరించేదని, ఇప్పుడు తన భార్య రథం ముగ్గు వేస్తుందని తెలిపారు. మా అమ్మగారి ద్వారా మాకు తెలిసింది ఏంటంటే ఇంటి ముందు మా అమ్మగారు అసలు అద్భుతమైన ముగ్గులు వేసేవారు. సంక్రాంతి పండుగ అంటే జనవరి నెలకి నూతన సంవత్సర ఆహ్వాన పండుగ అని పేర్కొన్నారు. ఆ తర్వాత జనవరి నెలలో విడుదలయ్యే సినిమాల గురించి, తన సినీ అనుభవాలను, తాను రచయితగా పనిచేసిన సంక్రాంతి సినిమాల గురించి చెప్పుకొచ్చారు. సంక్రాంతే కొత్త సంవత్సరం లాగా ఎంతమంది చేస్తారో మనం చూస్తూ ఉంటాం. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో అద్భుతమైన చిత్రాలు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ను సొంతం చేసుకుంటాయి. మేము పరచూరి బ్రదర్స్గా రచయితగా చేసిన సుమారు 40 సినిమాలు ఇప్పటి వరకు సంక్రాంతికి వచ్చి ఆదరణ పొందాయి. సంక్రాంతి పండగకు వచ్చి ఎంతంత పెద్ద హిట్లు అయినాయో మీ అందరికీ తెలుసండి. వాటిలో 1982వ సంవత్సరంలో విడుదలైన సంసార బంధం అనే సినిమా మొదటిసారి ఈ పండుగకు వచ్చింది. ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ మాకు పేరు మార్చారు, పరచూరి బ్రదర్స్ అని పెట్టారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1982లో అన్నగారు పరచూరి బ్రదర్స్ అని పేరు పెట్టే ముందు ఇంతటి గుర్తింపు రావడానికి ఆ పేరు కూడా ఒక కారణం. నటుడిగా ఎన్టీఆర్ ఎంత గొప్పవాడో, వ్యక్తిగా అంతకంటే గొప్ప. నటుడిగా ఆయన ఎంత గొప్పవాడో, వ్యక్తిగా అంత గొప్పవారని నాకు తెలుసు. ఎన్టీఆర్ గురించి ఆయన పక్కన ఉండేవారికి మాత్రమే కొన్ని విషయాలు తెలుసు. ఎంతో మందికి చెన్నైలో ఆయన డబ్బు సాయం చేయడం నేను చూశానని చెప్పారు. ఇక కృష్ణ నటించిన అగ్నిపర్వతం, చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం వంటి సినిమాలు సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్గా నిలిచాయి. అగ్నిపర్వతం, చిరంజీవి గారితో చట్టంతో పోరాటం రెండు సూపర్ హిట్లు. ఇటు కృష్ణ గారితో చిన్న వయసులో నునుగు మీసాలతో హరీష్ నటించిన ప్రేమ ఖైదీ కూడా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇక చిన్న హీరో సినిమా అయినప్పటికీ గొప్ప ఆదరణ లభించింది. ఎంత పెద్ద హిట్ అయిన ప్రేమ ఖైదీ సినిమా. హరీష్ చిన్న పిల్లాడు, నునుగు మీసాల. 1993లో చిరంజీవి నటించిన ముఠా మేస్త్రి పెద్ద పండుగకు రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. బాలకృష్ణ, మోహన్ బాబు, వెంకటేష్ నటించిన ఎన్నో సినిమాలు జనవరిలో విడుదలై ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకున్నాయని ఆయన తెలిపారు. 93లో ముఠా మేస్త్రి మళ్ళీ చిరంజీవి గారితో 6 వంశానికి ఒకడండి. ఇక రచయితగా పనిచేసి సంక్రాంతి హిట్లు సాధించిన సినిమాలు సమరసింహారెడ్డి, అడవిలో అన్న, స్నేహం కోసం, పెద్దన్నయ్య, కలిసిందాంరా, ఒక్కడు, వర్షం, లక్ష్మీ నరసింహ ఇంకా మరికొన్ని చిత్రాలను గుర్తు చేసుకున్నారు.